విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బీచ్. బీచ్ తో పాటు మరొక ప్రత్యేకత ఉంది విశాఖపట్నానికి. అదే బీచ్ కి పక్కనే ఉన్న జూ పార్క్. జూలో చాలా రకాల వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. అయితే వాటి బిహేవియర్ ఎలాగుంది, ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తాయి, అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ జూ పార్క్ ఐకాన్ ఏంటో మా ఫీల్డ్ లో వెళ్ళి చూద్దాం. రైనో రైనో లక్ష్మి సరస్వతి ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. ఇక్కడ మన యానిమల్స్ అన్నింటికీ పేర్లు ఉన్నాయండి. మీకు అక్కడ కనిపిస్తున్నది వాడి పేరు బాలు. మన జూ బోర్నే అది. బాలు బేతని. ఎక్కువ జూలో ఎన్కరేజర్ లో ఉండి అవి జైల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంది. ఈ జూకి ప్రత్యేక ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాయి అన్నమాట. వైజాగ్ జూకి వైల్డ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్. సో ఈ రేసు కుక్కల్ని బ్రీడింగ్ చేసే ప్రోగ్రాము ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. పులుల మీద చారలు అన్ని ఒకేలాగా ఉండవు. అంటే మనకి ఫింగర్ ప్రింట్ ఎలాగ ప్రతి మనిషికి యూనిక్ గా ఉంటుందో ప్రతి టైగర్ కి కూడా ఆ స్ట్రైప్స్ అలా ఉంటాయి అన్నమాట. కొన్ని చెట్లలో కొన్ని ఫారెస్ట్ లో పులి గోరులతో చెట్టు మార్క్ చేస్తాం. ప్రతి టైగర్ కూడా తన ఏరియాని 50 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మీ దగ్గర యానిమల్స్ లో ఫెరోషియస్ అయ్యి అనుకుంటే ఏం చేస్తారు వాటి? ఈచ్ యానిమల్ కి ఒక ప్రొసీజర్ ఉంటుందండి, స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని. చింపాంజీ లాంటి సెన్సిటివ్ యానిమల్స్ కి అయితే కూలర్స్ కూడా అరేంజ్ బర్త్డే చేస్తారు. ఇప్పుడు మనం అంటే నార్మల్ గా మనం ఎలాగా కేక్ అది తయారు చేసుకుంటామో అలా కాకుండా ఆ యానిమల్ కి ఇష్టమైన ఫీడ్ తో కేక్ లాగా తయారు చేసి స్కూల్ చిల్డ్రన్ ని అది పిలుస్తాము. ఫారెస్ట్ లో ఎలా ఉంటుందో అలాగే నేచురల్ గా ఉంది. సో అది మీరు ఇందాక అడిగారు యూనిక్నెస్. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ జూ పార్క్? దిస్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ జూ పార్క్. ఇక్కడ మనము హిప్పో ఎన్క్లోజర్ దగ్గర ఉన్నాము. పేరు పద్మ, ఆమె కొడుకు దళపతి. 80 year old. వైల్డ్ డాగ్స్ ప్యాక్ గా ఉంటాయి, అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ గా ఉంటాయి అన్నమాట. ఒక లయన్ ని, టైగర్ ని, దేన్నైనా కూడా అటాక్ చేయగలుగుతాయి, అంత బలం ఉంటుంది ఒక ప్యాక్. సో ఇక్కడ మనం వైజాగ్ లో కన్జర్వేషన్ బ్రీడింగ్ చేపడుతున్నాం. ఎలిఫెంట్స్, జిరాఫ్స్ ఇవన్నీ కూడా ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ గా పనిచేస్తాయి. బ్రాంచెస్ ని కట్ చేయడం ద్వారా రిమైనింగ్ యానిమల్స్ కి ఒక వే ఏర్పాటు చేస్తాయి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బీచ్. బీచ్ తో పాటు మరొక ప్రత్యేకత ఉంది విశాఖపట్నానికి. అదే బీచ్ కి పక్కనే ఉన్న జూ పార్క్. ఈ జూ పార్క్ అనేది కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నంలో అట్రాక్షన్ గా ఉంటుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అయ్యి ఎక్కువ మంది బీచ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జూ చూసి వెళ్తుంటారు. కేవలం విశాఖపట్నం ప్రజలే కాదు, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ కానీ టూరిస్టులు ఎవరు వచ్చినా ఈ బీచ్కి వస్తారు. బీచ్ తర్వాత జూ చూస్తారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎన్ని జూలు ఉన్నా విశాఖపట్నం జూకే రావాలి అని ఎందుకు అనుకుంటారంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో మనతో మాట్లాడడానికి విశాఖపట్నం జూ పర్యవేక్షణ అధికారి మంగమ్మ గారితో పాటు ఇక్కడ ఒక డాక్టర్, అదేవిధంగా జంతువుల్ని ఎవరైతే యానిమల్స్ చూస్తుంటారో వాళ్ళకి సంబంధించిన అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ జూ ప్రత్యేకత ఏంటి, జూలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు, ప్లస్ ఇక్కడ వినోదంతో పాటు విజ్ఞానం కల్పించడం అనేది ఈ జూ ప్రత్యేకత. వాటితో పాటు ఇక్కడ ఐకాన్ ఏంటో విషయాన్ని మేడం నడుస్తుంది. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, సాధారణంగా జూ అనగానే అందరు పిల్లలందరూ వస్తారు. జూ అనగానే పులి, సింహం ఇవన్నీ కనిపిస్తుంటాయి. కానీ ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ చూడడానికి వస్తుంటారు.
కానీ విశాఖపట్నం ఇందిరాగాంధీ జూ పార్క్ ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనకి కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఏం చేస్తుంటారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు మంగమ్మ గారు ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ రాకముందు ఎక్కడ పనిచేస్తారు? నా పేరు మంగమ్మ. నేను అసిస్టెంట్ క్యూరేటర్గా 2012లో సెలెక్ట్ అయ్యాను, స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్గా. ప్రెజెంట్లీ డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, వర్కింగ్ యాజ్ క్యూరేటర్ ఇన్ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్. నేటివ్ ప్లేస్ వచ్చి బొబ్బిలి. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్నాను. ఆఫ్టర్వర్డ్స్ గ్రూప్ 1 ద్వారా ఈ సర్వీస్కి ఎంపిక అవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ రాకముందు ఎక్కడ పనిచేస్తారు? ఇక్కడ రాకముందు 2 years అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లో పనిచేశాను 2 years. అంతకు ముందు 1 year కృష్ణా జిల్లా డిఎఫ్ఓగా పనిచేశాను. దానికి ముందు నెల్లూరు డిఎఫ్ఓ, కావలి సబ్ డిఎఫ్ఓ, కావలి వెంకటగిరి సబ్ డిఎఫ్ఓగా వర్క్ చేశాను. దానికంటే ముందు ఏలేశ్వరం సబ్ డిఎఫ్ఓగా చేశాను, రంపచోడవరంలో కూడా చేశాను. మేడం, సాధారణంగా ఈ పోస్ట్లోకి వచ్చిన వాళ్ళకి కేవలం మగవారు రావాలి, ఆడవాళ్ళు రాకూడదు, ఎందుకంటే భయం ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత బీట్ ఆఫీసర్స్ కానీ ఇవన్నీ నైట్ టైం ఒక్కరే తిరగాలి అని ఒక అపోహ ఉంది, వాస్తవం అంటారా? లేదు. మీరు ఫస్ట్ ట్రైనింగ్ అవ్వగానే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నాది ఏలేశ్వరం. ఏలేశ్వరం గేట్ వే ఆఫ్ ఫారెస్ట్. అదే ఆ ఫారెస్ట్ లో మీకు ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏంటి? దాని ఎలా మీరు ఓవర్కమ్ చేశారు? ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఎన్క్రోచ్మెంట్ ఎవిక్షన్. సో జనరల్గా వ్యవసాయ భూములు, అటవీ భూములు రెండు పక్క పక్కనే ఉండడం వల్ల కొన్ని రకాల లైక్ ఎన్క్రోచ్మెంట్స్ జరుగుతుంటాయి. సో ఆ ఎన్క్రోచ్మెంట్ ఎవిక్షన్ అనేది చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. సో అక్కడ కొన్ని ఎవిక్షన్స్ కూడా చేయడం జరిగింది. అలాగే టీక్ ప్లాంటేషన్లో చెట్లు కొట్టడం కూడా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. సో మన వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, 1 or 2 ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి కూడా ఛాలెంజింగ్గా ఎదుర్కొని ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? డెహ్రాడూన్ తర్వాత ఫస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విశాఖపట్నంలో 4 months చేశాను. ఆ తర్వాత మళ్ళీ డెహ్రాడూన్ కి 4 months వెళ్తాము, ఓజేటీ అంటారు. 2 years ట్రైనింగ్. 2 years లో 18 months అకాడమీలోనే ఉంటాము, 4 months స్టేట్ కి కన్సర్న్ స్టేట్ కి పంపిస్తారు. ఓకే, మీరు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఏలేశ్వరం ప్రాజెక్ట్, ఏలేశ్వరం ఫారెస్ట్ లో నైట్ టైం బీట్ ఆఫీసర్ జాబ్ చేశారా? నైట్ టైం చేశాం. అప్పుడేం భయం రాలేదు? ఏం రాలేదు, చేతిలో ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. అడవి ఉంటది, ఇంకేం కనపడదు, ఎలా ఉన్నారు మీరు ఒక్కరు? మేము అడవిని ప్రొటెక్ట్ చేయాలని వచ్చిన వాళ్ళము, అడవే మా హోమ్ అనుకుంటాము. సో మన హోమ్ లో మనం ఉన్నప్పుడు మనకేమీ భయం అనిపించదు. మీరు బొబ్బిలి పుట్టి పెరిగింది, కానీ మీకు అడవి ఎటు ఫారెస్ట్ అంటే మీకు అలవాటు. ఒకేసారి ఫారెస్ట్ రాగానే భయపడ్డారా, ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసాం. అంటే ఆ టైంలో ఇంక వేరే అధికారికి, వేరే ఎవరికి కూడా ఎక్సెప్ట్ ఎనీ ఫారెస్ట్ ఆఫీసర్ కి తప్ప ఇంకెవరికి అవకాశం ఉండదు. ఆ మిడ్ నైట్ కానీ ఎనీ టైమ్ ఏ కార్నర్ ఆఫ్ ఫారెస్ట్ కి వెళ్ళాలంటే కూడా ఓన్లీ ఫారెస్ట్ ఆఫీసర్ కే అది సాధ్యం అవుతుంది. దట్ విల్ బి ఏ ప్రివిలేజ్ ఫర్ అస్. అంటే ఇష్టపడి ఇష్టపడ్డారు. అంటే సాధారణంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళకి ప్రకృతి మీద అభిమానం, అనురాగం, ఆప్యాయత ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తారు, ప్రకృతి ప్రేమించే వాళ్ళు ఎక్కువ వస్తారు. కొంతమంది డిపార్ట్మెంట్కి వస్తారు, వచ్చిన తర్వాత ప్రకృతిని ప్రేమిస్తారు, ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ రెండింటిలో ఏది మీది? ఫస్ట్ ఇష్టపడి వచ్చారా, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టపడి ఇష్టపడ్డారా? అలా కష్టపడలేదు, ట్రైనింగ్ కి వెళ్ళిన తర్వాత ఇష్టం ఏర్పడింది. అడవి మీద ఎక్కువ ఇష్టం. తర్వాత మీరు మచిలీపట్నం, నెల్లూరు అన్ని ప్రాంతాలు చేశారు. ఇక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి ఏంటి? ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి ఏం గుర్తున్నాయా? అంటే రొటీన్ వర్క్ అయిపోయింది అంటున్నారు? లేదు, రొటీన్ కాదు. నేను ఎప్పుడు కూడా ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. అంటే ఎస్ఎంసి వర్క్స్ చేయించడం కానీ, ఎస్ఎంసి సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్ మనకి ఫారెస్ట్ లో. మాయిశ్చర్ అంటే ట్రెంచెస్ తవ్వడము, రాక్ఫిల్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, వీటి ద్వారా ఏంటంటే రన్ ఆఫ్ కాకుండా ఫారెస్ట్ లో వర్షం పడిన తర్వాత ఆ వాటర్ అక్కడే ఇంకుతుంది. సో దట్ దానివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ ముఖ్య ఇది న్యాచురల్ ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తూ రీజనరేషన్, అంటే చెట్ల నుంచి విత్తనాలు వస్తాయి. సో ఆ రీజనరేషన్ ప్రొటెక్ట్ చేస్తూ ప్లాంటేషన్స్ ని కూడా రైస్ చేస్తాము. అది చాలా ఇంపార్టెంట్ ఇది. సో అక్కడ నేను నెల్లూరులో పనిచేసినప్పుడు రెడ్ శాండర్ ప్లాంటేషన్ చాలా రైస్ చేసాము. తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ ఎవిక్ట్ చేయడం. సో వీటిల్లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను. తర్వాత పోస్ట్ ఇక్కడికి వచ్చారు. తర్వాత
ఓకే, ఇక్కడికి వచ్చాక ఇదొక ప్రపంచం ఇది. అవును, మీకు అడవిలో టోటల్లీ డిఫరెంట్ ఇది. డిఫరెంట్ అండి. ఇక్కడ జంతువులను ప్రేమించిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ పని చేస్తుంటారు, అలా లేదు కూడా జంతువులు ప్రేమిస్తుంటారు. అవును, రెండిట్లో ఏది మీది? రెండు కూడా. వన్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత డెఫినెట్ గా అంటే ఆ సీనిక్ బ్యూటీ అనండి, లేదంటే ఆ యానిమల్స్, ఫారెస్ట్ తో అలా అభిమానం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ముందు అభిమానం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవ్వాల్సిందే ఎవరైనా కూడా. ఇక్కడికి వచ్చారు, మీరు ఫస్ట్ పోస్ట్ తీసుకోగానే, ఈ పోస్టింగ్ తీసుకోగానే వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్? జూ అనేది చాలా చిన్న ఏరియా. లైక్ మేము ఫారెస్ట్ లో పని చేస్తే యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ గా, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా గానీ, డిఎఫ్ఓ గా గానీ పని చేసేటప్పుడు 1,00,000 ఎకరాలు, 50,000 హెక్టార్లు ఇలాగా పెద్ద పెద్ద ఏరియాకి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇందిరాగాంధీ జూ పార్క్ మీకు 625 ఏకర్స్ లో లొకేట్ అయ్యి ఉంది. 625 ఏకర్స్ లో సపోజ్ అరౌండ్ ఒక 100 ఏకర్స్ లో యానిమల్ ఎన్క్లోజర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ వైజాగ్ వచ్చేసి 103 స్పీషీస్, 1000కి పైగా యానిమల్స్ ఉన్నాయి. అంటే ప్రతిరోజు ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. మీరు అడిగారు ఏంటి ఫస్ట్ ఛాలెంజ్ అని. ఫస్ట్ ఛాలెంజ్ అని కాదు, డైలీ ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మార్నింగే 8:30కి వి విల్ స్టార్ట్. డాక్టరు, క్యూరేటరు, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ రౌండ్ స్టార్ట్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ కి టచ్ చేసుకొని ఆ యానిమల్ హెల్త్ ఎలా ఉంది, నైట్ మనము పెట్టిన ఫీడ్, వాటర్ కన్జ్యూమ్ చేసిందా లేదా, బిహేవియర్ ఏమన్నా అబ్నార్మల్ గా ఉందా, యానిమల్ యాక్టివ్ గా ఉందా లేదా అని ప్రతి ఎన్క్లోజర్ లో చెక్ చేసుకుంటూ అలా ఒక రౌండ్ పూర్తి చేసేటప్పటికి ఒక 1.5 hours అలా రోజు ఖచ్చితంగా నాతో పాటు వెట్ టీమ్, డాక్టర్ గారు, తర్వాత రేంజ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ ఇది. అప్పుడు మన యానిమల్స్ అన్ని ఓకే పర్వాలేదు, ఫీడ్ అంతా కంప్లీట్ గా కన్జ్యూమ్ చేసాయి, బిహేవియరల్ ప్యాటర్న్ లో ఏమీ చేంజ్ లేదు అని అనుకుంటే నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ మై ఆఫీస్ వర్క్ అండ్ దీస్ పీపుల్ విల్ స్టార్ట్ దేర్ ట్రీట్మెంట్స్. ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ వాళ్ళ వర్క్స్ చూసుకుంటారు. సో ఏదైనా డెవలప్మెంటల్ వర్క్స్, క్లీనింగ్స్, పబ్లిక్ రిలేటెడ్ ఇవన్నీ. ఒకవేళ మీరు అన్నట్టు యానిమల్ బిహేవియర్ చేంజ్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారు? యానిమల్ బిహేవియర్ చేంజ్ అని మనం ఎలాగ గుర్తిస్తాము అంటే, యానిమల్ మనకి రోజు దాని బిహేవియర్ ఒక అలవాటు ఉంటుంది. అంటే టీవీగా వాక్ చేయడము, లెథార్జీగా ఉండకపోవడము, ఫుడ్ కంప్లీట్ గా కన్జ్యూమ్ చేయడము. సో వీటన్నింటి ద్వారా నార్మల్ ఇవన్నీ నార్మల్ గా జరిగితే నార్మల్ బిహేవియరే ఉంటుంది. అలా కాకుండా కొంచెం మెడ వాల్చడము, ఒకే దగ్గర అలా ఉండిపోవడము, ఏదైనా యానిమల్ అబ్నార్మల్ బిహేవియర్ ఉంది అంటే ఖచ్చితంగా ఎన్క్లోజర్ దగ్గర ఒక 1/2 hour వెయిట్ చేస్తాము. డాక్టర్ అండ్ క్యూరేటర్, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, ఒక 1 or 2 hours కన్జర్వేషన్ బయాలజిస్ట్ అని ఉంటారు. ఈ యానిమల్ బిహేవియర్ ని మాత్రం మనకి డైలీ అబ్జర్వ్ చేసి రౌండ్స్ తీసుకొని అప్డేట్ చేస్తారు ఎనీ అబ్నార్మాలిటీ ఉంటే. సో అలా ఏదైనా కొంచెం అనీజీగా ఏదైనా యానిమల్ కనిపించింది అంటే ఖచ్చితంగా ఒక 1 hour అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ మనుషులకి ఇలాగా బాగలేదు అంటే థర్మోమీటర్ పెట్టి చూడలేము, టెంపరేచర్ ఉందా లేదు అంటే మోషన్స్ అవుతున్నాయి అంటే ఫీకల్ మ్యాటర్ బట్టి ఎగ్జామిన్ చేస్తాము. ఏదన్నా ఇంటర్నల్ గా అంటే డేక్రాల్లో డే అంతా తిరుగుతాయి కదా, ఏదన్నా కొట్టుకుందా లేదంటే కాలు ఏదన్నా వాపుందా, ఇవన్నీ కూడా మనకి బిహేవియర్ అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. అంతే తప్ప డైరెక్ట్ గా మనం ఇలా పట్టుకోలేము కదా యానిమల్ ని. సో సిమ్టమాటిక్ మనకి ట్రీట్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ లోనైనా అవనివ్వండి, మనుషుల్లో కూడా అవనివ్వండి. సిమ్టమాటిక్ డిసీజ్ అంటే జస్ట్ దాని సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసి దానికి మెడిసిన్ ఇవ్వడం. సో ఇక్కడ అది జరుగుతుంది. మీ వాళ్ళందరూ రోజు వెళ్ళి చూస్తారు కదా, పేర్లు పెట్టి పిలుస్తారా? పేర్లు పెట్టి పిలుస్తారు. వాటితో ఒక రకమైన ఇది కూడా ఉంటుంది, బాండింగ్ కూడా ఉంటుంది. పేర్లు ఇక్కడ మన యానిమల్స్ అన్నింటికి పేర్లు ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ మీరు రాయల్ బెంగాల్ టైగర్స్ తీసుకుంటే దుర్గా, మంజునాథ్, అక్షయ 3 పేరు పిలవంగానే ఆటోమేటిక్ గా ప్రతి యానిమల్ కూడా చాలా ఇంటెలిజెంట్ అండి. సో ఆ కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళకి గసిరే వాళ్ళు ఎవరు, లేదంటే గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకుంటాయి. ఈవెన్ ఎలిఫెంట్స్ అవనివ్వండి, ఎనీ వైల్డ్ యానిమల్. బట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఫెమిలియారిటీ చూపిస్తుంది కదా అది మనకి అని మనం ఫెమిలియారిటీ తీసుకోకూడదు. వైల్డ్ యానిమల్ ఈజ్ ఆల్వేస్ వైల్డ్ యానిమల్. ఆ బిహేవియర్ ని మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి. దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. నైట్ క్రాల్ లో బ్యారియర్స్ ఉంటాయి. సో ఆ బ్యారియర్స్ మధ్యలో నుంచే మనం యానిమల్ ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూసిన తర్వాత ఎన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి, దాంట్లో ఎలా ఒక్కొక్కటి మనకి యాక్టివ్ అవుతున్న విషయాన్ని
మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన మేడం చెప్తున్నట్లుగా ఇక్కడ జూలో చాలా రకాల వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. అయితే వాటి బిహేవియర్ ఎలాగుంది, ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తాయి, అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ జూ పార్క్ ఐకాన్ ఏంటో చూద్దాం, మా ఫీల్డ్ లో వెళ్ళి చూద్దాం. ఇదా రైనో. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ జూ పార్క్ లో ఉన్నాం. ఇక్కడ రకరకాల యానిమల్స్ వస్తుంటాయి. ప్రస్తుతం ఖడ్గమృగం బయటకు వచ్చిన విజువల్స్ చూసాం. ఇది కాకుండా ఇక్కడ ఎలాంటి మృగాలు వస్తాయి, అంతేకాకుండా ఈ ఉదయం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, సాయంత్రం ఆటోమేటిక్ గా బెల్ల కొట్టినట్ల ఏ విధంగా లోపలికి వెళ్తాయి, బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు అవి బయటకు వచ్చాక లోపల ఏ విధంగా క్లీన్ చేస్తారు విషయాన్ని మేడం గారు తెలుసు. మేడం చెప్పండి, మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఖడ్గమృగం, 1 హార్న్ రైనోసెస్. జనరల్ గా మార్నింగ్ 9 o'clock కి యానిమల్ ని డేక్రాల్లోకి రిలీజ్ చేస్తామండి. కీపర్ 8:30కి వచ్చిన తర్వాత యానిమల్ కీపర్ మొత్తం డేక్రాల్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిపేర్స్ ఉన్నాయా, ఏదైనా బ్రేకేజెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని డేక్రాల్లో ఫీకల్ మ్యాటర్ అంటే డంగ్, అది పాస్ చేసిన డంగ్ ఇవన్నీ ఉంటే క్లీన్ చేసేసి 9 o'clock ఎగ్జాక్ట్ గా డేక్రాల్కి విడిచిపెడతారు. సో డేక్రాల్లో గడ్డి అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు, వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గేట్ క్లోజ్ చేసేసి నైట్ క్రాల్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు. సో మనం ఇప్పుడు చూస్తున్న ఈ రైనో పేరు నకుల్. నకుల్ 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 అని పిలిచి పలుకుతాయండి. నకుల్ అని పిలిస్తే పలుకుతాయి. నకుల్ అంటే మీ వాయిస్ కూడా దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి. మేడం ఇవి ఇప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉందండి, బాగుందంటారా? బాగుంది. చూడండి, మీరు నైట్ క్రాల్ నుంచి డే క్రాల్ కి రాగానే ఇమీడియట్ గా ఫీడ్ తీసుకుంటుంది. ఒక రౌండ్ వేసింది అంటే స్మెల్ కూడా చూస్తుంది, ఏదైనా అదర్ దాన్ యానిమల్ ఏదైనా ఉందా, లేకపోతే దానికి హామ్ చేసే ఏవైనా ఉన్నాయా ఒక్కసారి చూసుకుంటుంది. చూసుకొని ఫీడ్ తీసుకుంటుంది. ఫీడ్ వాటర్ నార్మల్ గా డే క్రాల్ కి వచ్చిన తర్వాత తీసుకుంటుంది అంటే యానిమల్ నార్మల్ గా ఉన్నట్టు మనకి. దీని తర్వాత ఏమొస్తుంది? ఎలిఫెంట్స్, ఏషియాటిక్ ఎలిఫెంట్స్ చూడండి వస్తుంది, బయటకు వస్తున్నాయి కదా. వాటి పేర్లు వాటి పేర్లు రాజు, కృష్ణ మేల్, సరస్వతి, లక్ష్మి ఫిమేల్. ఎప్పటి నుంచి ఉన్నాయండి మన దగ్గర? 15 to 17 years నుంచి ఉన్నాయి. అంతకు ముందు కూడా వేరే ఉండేవి. సో డ్యూ టు సెల్ఫ్ చనిపోవడం జరుగుతుంది. మన దగ్గర అయితే ప్రెసెంట్ అటువంటి ప్రవర్తనలు ఉంటాయండి. ఏ యానిమల్ కి కూడా మనము స్పెసిఫిక్ గా ఇదే ప్రవర్తనతో ఉంటుంది అని చెప్పలేమండి. ఆ వైల్డ్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది. ఇవి నార్మల్ గా దీని పేరేంటి? లక్ష్మియా? లక్ష్మి, లక్ష్మి, సరస్వతి. సరస్వతి సరస్వతి ఆయన మహావత్. జనరల్ గా ఎలిఫెంట్స్ జనరల్ గా ఎలిఫెంట్స్ అన్ని కూడా మనకి మహావత్ కంట్రోల్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ ఆజ్ఞలన్నీ, వాళ్ళ కమాండ్స్ అన్ని కూడా అది పాటిస్తుంది. బట్ ఎలిఫెంట్ అనేది దాడి చేసేటప్పుడు ముందు కాషన్ ఇస్తుంది అంటారు, వాస్తవం? ఆ కాలింగ్ లో డిఫరెన్స్ ఉంటుందండి. అది అటాక్ చేసే మోడ్ లో ఉందా లేదంటే నార్మల్ గా ఉందా అనేది మనకి తెలిసిపోతుంది. ప్రవర్తన బానే ఉంది. అదర్వైజ్ మీకు మనిషి అంత దగ్గరగా ఉండడు, ఉండనివ్వదు కూడా. ఇప్పుడు వాటి ఫుడ్ ఏం పెడతారండి ఇక్కడ? వాటికి ఫుడ్ అరటి దవ్వలు కానీ ఎక్కువగా ఇవి చెరుకు, అరటి దవ్వలు, గడ్డి, రాగి ముద్ద అంటే తోప అంటాం లాంగ్వేజ్ లో. అది కూడా ఒక పెద్ద బాండి పెడతారు. అంటే రోజు అవే పెడతారు? రోజు ఉంటాయి. కొబ్బరికాయ కూడా ఉంటుంది. కొబ్బరి పైన కొరడి తీసేసి ఓన్లీ ఆ కొబ్బరికాయ పెడతారు. అది యాక్చువల్లీ యానిమల్ మేల్ మస్తులో ఉంది. మస్తులో ఉన్నప్పుడు మేల్ యానిమల్ ఎలిఫెంట్ ఎవరిని దగ్గరికి రానివ్వదు. ఈవెన్ మహావత్ మేల్. ఎందుకు అంటే మస్త్ అనేది ఒక పీరియడ్, టెస్టోస్టిరాన్ గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి. గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ నుంచి ఒక లిక్విడ్ లాంటిది స్రవిస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనకి అది మస్తులో ఉంది అని చెప్పడం జరుగుతుంది. మస్తులో ఉన్నప్పుడు యానిమల్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. సో మనిషిని దగ్గరికి రానివ్వదు. మరి వాటి ఫుడ్ ఫుడ్ అదంతా కూడా మహావతి ఇస్తారు. మహావతికి కొంత అప్రోచ్ ఉంటుంది, బయటకు పంపించరు. సో దట్ ఏం చేస్తుందంటే ఈ ఎవరినైనా అటాక్ చేయడము, లేదంటే చెట్లని లాగేయడము అలా చేస్తుంది. ఈవెన్ ఇన్ ఫారెస్ట్ ఆల్సో
అది కామన్ గా ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తుంటే నేను చాలా జూలు చూసాం, Hmm. ఎక్కువ జూలో ఎన్కరేజర్ లో ఉండి అవి జైల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంటాయి. అవును. కానీ ఈ జూకి ప్రత్యేకత కనిపిస్తుంది. అదే ప్రత్యేకత ఏంటంటే మన ఇందిరాగాంధీ జూ పార్క్ కి ఎన్క్లోజర్స్ అన్ని కూడా అంటే యానిమల్స్ అన్ని కూడా వాటి నిర్దిష్టమైన ఆవాసంలో ఉన్నట్టు ఫీల్ అవుతాయి. అంటే మీకు నేచురల్ ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాయి అన్నమాట. అంటే నేచురల్ హ్యాబిటేట్ కి దగ్గరగా ఉంటుంది. చెట్లు గాని వాటర్ ప్రొవిజన్ పెట్టడం గాని రిమైనింగ్ అంటే కొండలకి దగ్గరగా ఉండడము ఇది వైజాగ్ జూ యొక్క ప్రత్యేకత అదే. మీకు ఈ ఎలిఫెంట్ ఎన్క్లోజరే కాదు, రైనో ఎన్క్లోజర్ చూసారు, నెక్స్ట్ టైగర్, లైన్, ఏ ఎన్క్లోజర్ చూసినా కూడా ప్రత్యేకించి మమ్మల్ని తీసుకొచ్చి వేరే ప్లేస్ లో పెట్టారు అనే ఫీలింగ్ యానిమల్ కి ఉండదు. సో దాని వల్ల ఏమవుతుందంటే క్యాప్టివిటీ అంటారు దీన్నే, ఇన్సైటు ఎక్సైటు కన్జర్వేషన్. అంటే యానిమల్ ఫారెస్ట్ లో ఉండి అక్కడే మనం జాగ్రత్తలు తీసుకుంటే అది ఇన్సైటివ్ కన్జర్వేషన్. ఎక్సైటివ్ కన్జర్వేషన్ అంటే దాన్ని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ఆవాసం నుంచి హ్యాబిటేట్ నుంచి దూరంగా తీసుకొచ్చి కన్జర్వేషన్ ప్రోగ్రామ్ చేయడం అనేది ఎక్సైటివ్ కన్జర్వేషన్. జూస్ అనేవి ఎక్సైటివ్ కన్జర్వేషన్ లోకి వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆవాసాలకి దూరంగా ఉండడం వల్ల స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతుంది యానిమల్ కి. సో ఆ ఫీలింగ్ వైజాగ్ జూలో ఏ యానిమల్ కి కూడా ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఎన్క్లోజర్ లో కూడా విపరీతంగా చెట్లు ఉంటాయి, న్యాచురల్ గా వాటర్ బాడీస్ ఉన్నట్టు ఉంటాయి. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా కూడా అవి నేచర్ తో మిమిక్ అయ్యేటట్టే చేస్తాం మేము. అంటే సొంత ఇంటికి సొంత ఇంటికి అద్దె ఇంటికి తేడా ఉన్నట్టు అనమాట. సో నెక్స్ట్ ఏం చూద్దాం అండి. నెక్స్ట్ ప్రైమేట్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అందులో కోతులు ఉంటాయి అన్నమాట. లెమ్యూర్స్, స్టంప్ టైల్డ్, మనకి తెలిసినది రీసస్ మంకీ ఒక్కటే జనరల్ గా బయట కనిపించేవి. సో ఇక్కడ ఎగ్జాటిక్ ఇండియన్ స్పీషీస్ కలిపి దగ్గర 9 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలిఫెంట్ చూపించారు, రైనా చూపించారు, ఇంకా ఏం స్పెషల్ ఉంది? ఏషియాటిక్ లైన్స్ ఉన్నాయి, రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి, వైట్ టైగర్స్ ఉన్నాయి, చింపాంజీస్ ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి. ఇవి కార్నివోర్ ప్రైమేట్స్ లో మనకి 9 రకాల ప్రైమేట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ చింపాంజీ, ఇంక్లూడింగ్ రింగ్ టైల్ లెమ్యూర్, మడగాస్కర్ స్పీషీస్ ఎగ్జాటిక్ అది. ఇంకా స్నేక్స్ ఏ ఉంటాయి? స్నేక్స్, నాగపాము అంటే ఇండియన్ కోబ్రా, ర్యాట్ స్నేక్, తర్వాత రాక్ పైథాన్, కొండ చిలువ, ఇంకా అవి స్నేక్స్ లో ఆ స్పీషీస్ ఉన్నాయి. ఇది కాకుండా బర్డ్స్ సంబంధించిన బర్డ్స్ సంబంధించి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మకావ్స్ ఉన్నాయండి. అంటే పెద్ద ప్యారెట్ అంటారు చూడండి, మకావ్స్, అవన్నీ ఎగ్జాటిక్. మకావ్స్ లో స్కార్లెట్ మకావ్, బ్లూ గోల్డ్ మకావ్. బ్లూ గోల్డ్ మకావ్ మన దగ్గర బాగా బ్రీడ్ అవుతుంది కూడా, అంటే చిన్న చిక్స్ వచ్చి పెద్దవి కూడా అవుతున్నాయి. తర్వాత మిలిటరీ మకావ్స్. ఇది కాకుండా మేడం, బర్డ్స్ కాకుండా జూకి వచ్చిన వాళ్ళకి మీరు అలాంటి ఏ టికెట్ ఎంత ఉంటది, వాళ్ళకి ఏం ఫెసిలిటీ ప్రొవైడ్? అడల్ట్ కి 70 రూపీస్ అండి, చిల్డ్రన్ కి 30 రూపీస్. ఓకే. జూ టికెట్, జూలో ఎంట్రీ. పేరు ఇవి స్టంప్ టైల్డ్ మకాక్ అంటారు, ఇండిజినియస్ స్పీషీస్. మన దగ్గర చాలా బాగా బ్రీడ్ అవుతున్నాయి. అంటే పిల్లలు రావడాన్ని బ్రీడ్ అవ్వడం అంటాం మనం. మనము అన్ని అనుకూలమైన వాతావరణం కల్పిస్తే యానిమల్ ఖచ్చితంగా బ్రీడ్ అవుతుంది. సో ఆ విధంగా వీటికి ఎన్రిచ్మెంట్ అంటారు. మీరు ఆ తాళ్ళని చూస్తే ఎన్రిచ్మెంట్ అంటే ఏదో యాక్టివిటీలో అది ఎంగేజ్ అవ్వడం అన్నమాట. అదర్వైజ్ ఏమవుతుంది, మీకు యానిమల్ అలాగా ఏమి పని లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళ మైండ్ దయాలు తిరుగుతాయి అంటారు చూడండి. సో అది యానిమల్ సిక్ అయిపోతుంది అలాగా. నెక్స్ట్ లెపర్డ్ వస్తుంది, వైల్డ్ డాగ్స్, లెపర్డ్. సో వైల్డ్ డాగ్స్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సెంట్రల్ జూ అథారిటీ ఒక్కొక్క జూలో ఒక్కొక్క, అంటే అక్కడ ఏ యానిమల్ అయితే ఎక్కువగా బ్రీడ్ అవుతుందో, అంటే దాని సంతానోత్పత్తి బాగా జరుగుతుందో ఐడెంటిఫై చేసి వైజాగ్ జూకి వైల్డ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్, అంటే వైల్డ్ డాగ్స్, రేస్ కుక్కలు అంటారు. సో ఈ రేసు కుక్కల్ని బ్రీడింగ్ చేసే ప్రోగ్రాము ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది సెంట్రల్ జూ అథారిటీతో. సో ఫండింగ్ అంతా కూడా సెంట్రల్ జూ అథారిటీ ఇస్తుంది. మన దగ్గర ఇప్పుడు దగ్గర 40 వైల్డ్ డాగ్స్ ఉన్నాయి. అంటే అంత బాగా బ్రీడ్ అవుతున్నాయి. సెక్యూరిటీ ఎలా ఉంటదండి? అంటే గైడ్ ఉంటారా, లేదంటే వీళ్ళు కొంతమంది విజిటర్స్ దగ్గర వెళ్తుంటారు? వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే మార్నింగ్ 9 to 10 కీపర్ యానిమల్ ని డే క్రాల్ లోకి రిలీజ్ చేసి నైట్ క్రాల్ క్లీన్ చేసుకొని కీపర్ కూడా అక్కడ
ఎన్క్లోజర్ బయట కూర్చుంటారు. అతనితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. కీపర్ హిమ్సెల్ఫ్ నోస్ వెరీ వెల్ అబౌట్ ది యానిమల్. అతను రోజు దాని యానిమల్ బిహేవియర్ అంతా చూస్తాడు కాబట్టి ఎక్కువ కీపర్ కే తెలుస్తుంది ఫీడింగ్ ఇవ్వడము, మెడిసిన్స్ ఇవ్వడము అన్ని. సో ఆ కీపర్ కూడా మన వైజాగ్ జూలో ఒక గైడ్ గా పనిచేస్తారు. పబ్లిక్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఏం ఫీడ్ తీసుకుంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ యానిమల్ గురించి అంతా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జూలోకి వచ్చిన తర్వాత ఒక విజిటర్ ఎంత టైం తిరగాలండి? అంటే ఎంత టైం తిరగాలి అని ఏం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ అయితే 1.5 hours 2 hours లో మొత్తం రౌండ్ అన్ని యానిమల్స్ చూసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. సపోజ్ బై వాక్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక 2-2.5 గంటలు పడుతుంది. ఎందుకంటే మొత్తం స్ట్రెచ్ మనకి 3.5 kilometers పడుతుంది. ఫుడ్, వాటర్ అన్ని 9 RO ప్లాంట్స్ ఇన్స్టాల్ చేసాము పబ్లిక్ కోసం మనము. సో ఈ 9 RO ప్లాంట్స్ కూడా పబ్లిక్ కోసమే. అంటే ఉదయం వచ్చిన తర్వాత 2.5 గంటల తర్వాత కొంతమంది కావాలని అక్కడక్కడ నక్కుతుంటారా? అట్లా మీరు ఉండొచ్చు. మార్నింగ్ వన్స్ ఎంటర్ అయితే 9 o'clock కి మన లాస్ట్ టికెట్ 4:30కి ఇస్తాము. అంటే అతను ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఒక 1 hour 1.5 hour పడుతుంది కాబట్టి లాస్ట్ ఎవరైతే విజిటర్ ఉంటారో వాళ్ళకి 6, 5:45, 6 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ కొంతమంది కపుల్స్ వచ్చి కూర్చొని అలా టైం పాస్ చేస్తుంటారు నైట్ టైం కూడా. నైట్ టైం మనం అలౌ చేయం. 6 తర్వాత ఎవ్వరు ఉండడానికి లేదు. ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ యాజ్ అ క్యూరేటర్ నేను రౌండ్ తీసుకుంటాను మళ్ళీ 6కి ఒకసారి. ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా ఉంటే పంపించేస్తారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఇప్పుడు మీరు చూస్తే రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు, సెక్షన్ ఆఫీసర్స్, వీళ్ళు రౌండ్ తీసుకుంటారు. సెక్యూరిటీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే ఒక 200-300 మీటర్ ఒక సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ మనకి. సో వాళ్ళు కూడా కంప్లీట్ రౌండ్స్ తీసుకుంటారు. నైట్ టైం ఎవరిని అలౌ చేయడం అనేది ఉండదు. ఇప్పుడు మనము వైట్ టైగర్ ని చూస్తున్నాం. దాని పేరు బాలు. ఇప్పుడు మనం లైన్స్ ఉన్నాం. దీని పేరు టైగర్, వైట్ టైగర్. వైట్ టైగర్, బెంగాల్ టైగర్. అంటే రాయల్ బెంగాల్ టైగర్ లో మనకేంటంటే మనుషుల్లో కూడా కొంత మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటే వైట్ గా ఉంటారు చూడండి. అలాగా లూయిస్టిక్ టైగర్స్ అంటారు. జెనెటికల్ మార్ఫాలజీ వల్ల ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ అంతతే వైట్ టైగర్స్ అంటారు వీటిని. సో మీకు అక్కడ కనిపిస్తున్నది వాడి పేరు బాలు. మన జూ బోర్నే, అది జూలోనే, ఇక్కడ జూలోనే పుట్టింది. వాటర్ లో ఒకటి ఉంది బేతని. బేతని రెండు వైట్ టైగర్స్ చక్కగా విజిటర్స్ ని చాలా బాగా అలరిస్తాయి. బట్ పులుల మీద చారలు అన్ని ఒకేలాగా ఉండవు. అంటే మనకి ఫింగర్ ప్రింట్ ఎలాగా ప్రతి మనిషికి యూనిక్ గా ఉంటుందో ప్రతి టైగర్ కి కూడా ఆ స్ట్రైప్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బయటకు వచ్చాయండి, వీళ్ళ బిహేవియర్ ఎలాగుంది? బాగుంది అంటున్నారా? ఇప్పుడు బాగుంది. చూసారు మీరు రాగానే, అంటే నైట్ క్రాల్ నుంచి డే క్రాల్ కి రాగానే యాక్టివ్ గా తిరుగుతున్నాయి. అదే దానికి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ క్రాల్ నుంచి బయటకు రావడానికి మనకి అంత ఇంట్రెస్ట్ చూపించదు. వచ్చినా గానీ ఎక్కడో ఒక దగ్గర అలా నెమ్మదిగా అంటే సేద తీరినట్టు అలాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తదంటే ఈచ్ యానిమల్ కూడా పెట్రోలింగ్ చేసుకుంటది మొత్తం దాని ఏరియా అంతా కూడాను. టైగర్స్ మీకు ఈ కార్నివోర్స్ ఏంటంటే యూరిన్ తో మార్కింగ్ చేసుకుంటాయి టెరిటరీని. ఫారెస్ట్ లో అయితే ఇక్కడ మన జూ యానిమల్స్ కూడా ఏం చేస్తాయంటే మీరు చూస్తే రాగానే ఫస్ట్ అక్కడ యూరిన్ పాస్ చేసింది అలా మార్క్ చేసుకుంటాయి అన్నమాట టెరిటరీని. కానీ కొన్ని చెట్లలో కొన్ని ఫారెస్ట్ లో పులి గోరులతో చెట్టు మార్క్ చేస్తుంది. అది వన్ సార్ట్ ఆఫ్ రేకింగ్ అంటారండి. ఇవన్నీ కూడా నా బోర్డర్ అని చెప్పి ప్రతి టైగర్ కూడా తన ఏరియాని 50 square kilometers ఏరియాని మార్కింగ్ చేసుకుంటుంది. ఆ టైంలో దాంట్లోకి రాకూడదు. ఫిమేల్ టైగర్ ని అలౌ చేస్తుంది కానీ మేల్ టైగర్ వస్తే ఖచ్చితంగా ఇన్ ఫైటింగ్ జరుగుతుంది. ఈవెన్ తన పిల్లలైనా కూడా తన కబ్స్ అయినా కూడా మేల్ టైగర్ సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత అవి ఆ టెరిటరీని దాటి బయటకు వెళ్ళిపోయి ఓన్ హంటింగ్ చేసుకోవాల్సిందే. ఒకవేళ ఇప్పుడు వచ్చిన తర్వాత వాటిలో ప్రాబ్లం ఉంది అనుకుంటుంది. ఫస్ట్ మనకి కీపర్ కి ఫస్ట్ అబ్జర్వేషన్ కీపర్ అన్నమాట. కీపర్ అబ్జర్వేషన్ నోట్ బుక్ ఉంటుంది, దాంట్లో నోట్ చేసుకుంటారు ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే. మీకు ఇందాక చెప్పినట్టు యానిమల్ ఏమన్నా కొంచెం డల్ గా అనిపిస్తే ఇమీడియట్ గా మనకి డాక్టర్ కి తర్వాత మనకి 2 రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా కీపర్ అబ్జర్వేషన్ తో పాటు మన స్టాఫ్ కూడా అబ్జర్వ్ చేస్తారు. చెట్టు ఎక్కుతుంది కదా, యాక్టివిటీ అండి, యాక్టివిటీ.
స్క్రాచ్ కూడా చేస్తుంది. ఓహో. చూసాను, ఇప్పుడు చూడండి. ఒకవేళ బాగా దానికి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చాను మీ డాక్టర్ గారు వెంటనే డాక్టర్ గారు వెంటనే అంటే వీళ్ళు 24 hours అవైలబుల్ గా ఉంటారు. మార్నింగ్ 9 to 5:36 ఇక్కడే ఉంటారు, జూలోనే ఉంటారు. అంతమంది. వీళ్ళందరూ పేర్లు ఒకసారి చెప్తారా? డాక్టర్ భాను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, జూ ఇందిరాగాంధీ జూ పార్క్ డాక్టర్ గారు, గోపి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ క్యూరేటర్ 1, చౌదరి అగైన్ అనదర్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ క్యూరేటర్ 2. సో వీళ్ళు ఇద్దరు ఉంటారు. టోటల్ మీ సిబ్బంది ఎంతమంది? టోటల్ గా సిబ్బంది ఆఫీసు అంతా కీపర్స్ అంతా కలిపి మనకి ఒక 250 వరకు ఉంటారు. ఇవి ఆఫ్రికన్ ప్యారెట్స్, చాలా కలర్ఫుల్, అంటే ప్యారెట్ లో పెద్ద సైజు. ఇవన్నీ కూడా ఎగ్జాటిక్స్. సో డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ మీకు కనిపిస్తున్నాయి. ఎదురుగా కనిపించే బ్లూ గోల్డ్ మకా, రెడ్ ఇది స్కార్లెట్ మకా, మిలిటరీ మకా, గ్రీన్ వింగ్డ్ మకా. బట్ ఇప్పుడు మీ దగ్గర యానిమల్స్ లో కొన్ని ఫెరోషియస్ అయ్యి అనుకుంటే ఏం చేస్తారు వాటిని? చాలా చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత ఈచ్ యానిమల్ కి ఒక ప్రొసీజర్ ఉంటుందండి, స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని. లయన్ చనిపోతే దాని ఖననం, క్రిమేషన్ ఎలా చేయాలి, టైగర్ కి అలా ప్రతి యానిమల్ కి ఒక స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారమే ఫాలో అవుతాం. కానీ కొన్ని ఫెరోషియస్ ఉంటాయండి, ఎలాగానే మనం తిరగబడడం చేస్తుంటాయి. వాటిని ఆ ఫెరోషియస్ తగ్గించడానికి ఏం చేస్తారా? లేదా అలా మనం అలా యానిమల్ బిహేవియర్ ఏమి చేంజ్ చేయలేమండి. సో వాటికి ఏంటంటే ఆ యాక్టివిటీలో మార్పు కొంచెం తీసుకురావడానికి ఎన్రిచ్మెంట్ అనేది ఒకటి బాగా ఉపయోగిస్తాం. అంటే ప్లేఫుల్ గా ఉండడం కోసం యానిమల్. ఎప్పుడు ఫెరోషియస్ అవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఏమైనా ఉంటే కూడా, లేదంటే యానిమల్ కి ఆ వాతావరణం ఏమైనా అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా యానిమల్ కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది. ఓకే. సాధారణంగా ఎండాకాలం మనుషుల్లాగా వాటికి కూడా ఎండాకాలం రాగానే కొంచెం బాగా ఇది మంచి, అంటే సమ్మర్ లో జూ మేనేజ్మెంట్ అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ కూడా. ఎందుకంటే ఆ రిమైనింగ్ 7-8 months చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాము. సమ్మర్ లో కొంచెము ఈ తాపం తట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. దానికి సమ్మర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే సమ్మర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఫస్ట్ రెస్టింగ్ షెల్టర్స్ మీకు ఇప్పుడైతే నార్మల్ గా ఉన్నాయి. సమ్మర్ లో అయితే తాటాకులు, పందిర్లు, పగోడాలు అవి వేయడం జరుగుతుంది. స్ప్రింక్లర్స్ ద్వారా కంప్లీట్ గా వాటర్ ఆ స్ప్రింక్లర్ ఆన్ చేసి ఉంచుతారు డే అంతా. సో దట్ ఆ అట్మాస్ఫియర్ లో ఉండే టెంపరేచర్ అంతా కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత ఫీడ్ ఎన్రిచ్మెంట్ లో భాగంగా కార్నివర్స్ కి అయితే మనం మీట్ ఇస్తాము, బీఫ్ గానీ చికెన్ గానీ ఇలా ఇస్తాము. వాటిని ముందు రోజు ఒక బౌల్లో పెట్టేసి ఐస్ బాల్ లాగా తయారు చేస్తాము. దానికి ఇవ్వడం అంటే మనకి ఐస్ క్రీమ్ ఫిక్స్ ఎలాగో యానిమల్ కి కూడా అలా అనమాట, అవి ఇష్టంగా తింటాయి. అదే హెర్బివోర్స్ కి అయితే మనం ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని కూడా ఒక బాల్ లాగా అంటే ముందు రోజే ఒక బౌల్లో పెట్టేస్తాము, డీప్ ఫ్రీజ్ చేసి డే టైం ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఫర్ ఎక్కువ ఇష్టంగా అంటే వాటి రెగ్యులర్ డైట్ ఉంటదండి. అంటే మనకి ఏది ఇష్టం అయితే అది తినడానికి ఉండదు. రెగ్యులర్ CZDA సెంట్రల్ జూ అథారిటీ ఈచ్ యానిమల్ కి, ఈ ఏజ్ ఉన్న యానిమల్ కి ఇంత క్వాంటిటీ ఉండే చికెన్ ఇవ్వాలి, ఇంత క్వాంటిటీ మిల్క్ ఇవ్వాలి, ఇలా ప్రతిదీ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారమే వెళ్ళగలుగుతాం. సో మనం ఎలా అయితే గ్లూకోజ్ వాటర్ అలాగా తాగుతామో, సమ్మర్ లో ప్రతి యానిమల్ కి కూడా ఎలక్ట్రోలైట్స్, పాలిబియాన్ అంటే ఈ మినరల్స్ ఇవి స్వెట్ ద్వారా పోతాయి కదా. సో డిహైడ్రేట్ అవ్వకుండా యానిమల్ కి ఎవ్రీ 1 or 2 hours కి, మనకి నార్మల్ డేస్ లో యానిమల్ ని ఇలా బయట క్రాల్లో ఉంచేస్తాము, వాటర్ పాండ్ కూడా ఉంటుంది. సో దానికి దాహం అయినప్పుడు తాగుతుంది. అలా కాకుండా సమ్మర్ లో ఎవ్రీ 2 hours కి ఆ లోపటికి యానిమల్ కీపర్ లోపటికి తీసుకొని ఆ వాటర్ అది పట్టించి అగైన్ ఇది పెడతారనమాట, బయటికి విడిచిపెడతారు. చింపాంజీ లాంటి సెన్సిటివ్ యానిమల్స్ కి అయితే కూలర్స్ కూడా అరేంజ్ చేస్తాము, కోకోనట్ వాటర్ ఇస్తాము. ఏనుక్కి కోకోనట్ వాటర్ ఇస్తాము. ఈ స్ప్రింక్లర్స్ అంటే వాటర్ ఇది ఎక్కువ ప్రొవైడ్ చేస్తామన్నమాట సమ్మర్ లో. ఓకే. ఇది కాకుండా మన జూలోని పుట్టి ఇక్కడే ఫస్ట్ బర్త్డే చేసుకున్న యానిమల్స్ కి బర్త్డే చేస్తాం. ఇప్పుడు మనం అంటే నార్మల్ గా మనం ఎలాగా కేక్ అది తయారు చేసుకుంటామో అలా కాకుండా ఆ యానిమల్ కి ఇష్టమైన ఫీడ్ తో కేక్ లాగా తయారు చేసి స్కూల్ చిల్డ్రన్ ని అది పిలుస్తాము, పిలిచి బర్త్డే చేయడం జరుగుతుంది. అలా మనకి దళపతి అని హిప్పో ఇక్కడే ఈ జూలోనే పుట్టింది, బాలు, వీటి అన్నింటి బర్త్డేలు ఎవ్రీ ఇయర్ ఆ డేట్ కి సెలబ్రేట్ చేస్తాం. అంటే అవి ఎంజాయ్ చేస్తాయంటే అవి అర్థం చేసుకోగలవలేదు, ఫుడ్ అయితే మాత్రం ఆ ఫీస్ట్ లాగా ఫీల్ అవుతాయి.
ఇప్పుడు మనం ఏషియాటిక్ లైన్స్ ఎన్క్లోజర్ దగ్గర ఉన్నాము. ఆ. సో మీరు ఈ ఎన్క్లోజర్ ని చూస్తే ఎన్క్లోజర్ కంప్లీట్ గా ఫారెస్ట్ లాగే ఉంది, కానీ ప్రత్యేకించి నన్ను నా ఆవాసం నుంచి తీసుకొచ్చి వేరే ఎక్కడో పెట్టారు అని యానిమల్ ఫీల్ అయ్యేటట్టు లేదు. ఈవెన్ మీ ఒక లే మ్యాన్ చూస్తే కూడా అది అర్థమైపోతుంది. మనది కాదండి, మనవాడు కాదన్నా, మనవాడు కాదని కాదు, అంటే అది దాని ఫారెస్ట్ లో ఉన్నట్టే ఉంది. అంటే జనరల్ గా జూ ఏంటంటే కొంచెం ఏరియా ఎన్క్లోజర్స్ తక్కువ ఏరియాలో లేదంటే క్లోజ్ చేసి అలా ఉంటాయి. మీకు ఇక్కడ అటువంటి ఏర్పాటు అనేది లేదు. చూసారా, యానిమల్ జస్ట్ ఫారెస్ట్ లో ఎలా ఉంటుందో అలాగే నేచురల్ గా ఉంది. సో అది మీరు ఇందాక అడిగారు యునిక్నెస్, వాట్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ జూ పార్క్. దిస్ ఇస్ ద యునిక్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ జూ పార్క్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఇవి కూర్చున్నాయి రిలాక్స్ గా, దాని ఆపోజిట్ లో మనకు ఒక జంగల్ కనిపిస్తుంది. అవును, మరి వాటికి ఆహారం అవి అటాక్ చేయడం ఉండదా? అలా ఉండదు, అంటే అది రాలేదు. మీరు ఇక్కడ ఈ మోట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏ యానిమల్ ఎంత జంప్ చేస్తుంది ఈ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని ఒక మోట్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇంత జంప్ చేయలేదు ఆ యానిమల్, ఇంత జంప్ చేయలేదు. మేబీ ఏమన్నా డీర్ అందులోకి అలాగా ఎప్పుడు జరగలేదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఒకవేళ జంప్ అయితే మేబీ ఆ వైల్డ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడేమన్నా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంతే తప్ప యానిమల్ బయటకు వచ్చి జరిగే పులులకి కొన్ని రికార్డులు చెప్తుంటాయి, మీరు తెచ్చిన ఫుడ్ కాకుండా అవి హంటింగ్ చేసి తినడం దానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎవరికైనా కూడా అంతే కదండి. ఇప్పుడు బయట ఫుడ్ తినడానికి ఇంట్లో ఫుడ్ తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాగే అది హంట్ చేస్తే శారీరక వ్యాయామం కొంత చేస్తుంది. సో ఏ యానిమల్ ని ఇష్టపడుతుంది, ఆ హంట్ చేసేటప్పుడు మీకు ఆ సెలైవా గ్లాండ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. సో అప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. మరి అటువంటి అవకాశం ఉంటాయి, అటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. మనము టైం ప్రకారం ఫీడ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మార్నింగ్ 9:30 మనం అడవిలో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినా హంటింగ్ మాత్రం ఉండదు, హంటింగ్ మనం ఫుడ్ ఇస్తాం అంతే. సో ఎన్రిచ్మెంట్ కి మాత్రం కల్పిస్తుంటాము. ఆ పైకి ఎక్కి దిగడము అట్లాగా కొంత శారీరక వ్యాయామం ఉంటుంది. ఎన్క్లోజర్ అంతా కూడా తిరుగుతుంది యానిమల్, కానీ హంటింగ్ చేయడానికి ఉండదు. హంటింగ్ చేయడానికి ఉండదు. ఇట్స్ నాట్, అంటే అది పర్మిట్ కాదు. నెక్స్ట్ మనం బేర్ ఎన్క్లోజర్ కి వెళ్తున్నాం. బేర్స్ మన దగ్గర 2 రకాల బేర్స్ ఉన్నాయి, హిమాలయన్ బ్లాక్ బేర్ అండ్ స్లాత్ బేర్స్. వైల్డ్ డాగ్స్, వైల్డ్ డాగ్స్ ప్యాక్ గా ఉంటాయి, అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ గా ఉంటాయి అన్నమాట. ఒక లయన్ ని, టైగర్ ని, దేన్నైనా కూడా అటాక్ చేయగలుగుతాయి, అంత బలం ఉంటుంది ఒక ప్యాక్. సో ఇక్కడ మనం వైజాగ్ లో కన్జర్వేషన్ బ్రీడింగ్ చేపడుతున్నాం. మీకు ఇందాక చెప్పినట్టు దగ్గర దగ్గర మన దగ్గర 40 వైల్డ్ డాగ్స్ ఉన్నాయి. నేచురల్ ఫారెస్ట్ లో అయితే ఏ యానిమల్ మీదైనా ఆ గ్రూప్ కలిసి అటాక్ చేయగలుగుతుంది, అంత బలం ఉంటుంది. తర్వాత యానిమల్ ఎక్స్చేంజ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మన దగ్గర సర్ప్లస్ ఇవి వుల్ఫ్స్, ఇండియన్ గ్రే వుల్ఫ్ వైల్డ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్ మీకు చూపిస్తాం తర్వాత. ఇవి ఇండియన్ గ్రే వుల్ఫ్, నక్కలు అంటారు, ఫాక్సెస్. సో ఇవేంటంటే మన దగ్గర బ్రీడింగ్ బాగా అయ్యే యానిమల్స్ ని వేరే జూకి ఇచ్చి వేరే జూలో మనకు అవసరమైన జంతువుల్ని తెచ్చుకుంటాము, CZA సెంట్రల్ జూ అథారిటీ పర్మిషన్ తో. దట్ ఈస్ కాల్డ్ యానిమల్ ఎక్స్చేంజ్. సో మన దగ్గర ఈ వైల్డ్ డాగ్స్ అనేది ఆ విధంగా మనకు ఒక మంచి సోర్స్. ఇక్కడ మీరు చూస్తే అవి ఎలుగుబంట్లు, బేర్స్. మీరు ఒక్కొక్క ఎన్క్లోజర్ కి చూస్తే కొన్ని ప్లెయిన్ గా ఉన్నాయి, కొన్ని గుట్టల్లాగా ఉన్నాయి, కొన్ని మౌల్డ్స్ గా ఉన్నాయి. అంటే ఏ యానిమల్ కి నేచురల్ హ్యాబిటేట్ ఎలా ఉంటుందో అలా చూసి యానిమల్ ఎన్క్లోజర్ ని డిజైన్ చేయడం జరిగింది. బట్ చాలా ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి కదా, మీకు బాగా మనస్ఫూర్తిగా అంటే మీకు వ్యక్తిగతంగా నచ్చిన యానిమల్ ఏదండి? రోజు దాన్ని చూసుకొని మాట్లాడుకుని ఆడుకొని వచ్చేవాళ్ళు ఉన్నాయి అటువంటి? చిక్కితా, చింపాంజీ అండ్ జిరాఫ్స్ కూడా. రెండు మీకు మెలగాని పలకరిస్తాయా? డెఫినెట్ గా ఉంటుందండి, వేవ్ లెంత్ ఖచ్చితంగా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది. చూద్దాం, జిరాఫీ చూడొచ్చు. ఉన్నాము మీరు, ఇవి కూడా యునిక్ అన్నమాట. ఈ స్టోన్ మీద ఈచ్ యానిమల్ పెయింటింగ్ వేయించాము చూడండి, ఇది యునిక్. హ్యాండ్ పెయింట్ కడప స్లాబ్ మీద వేయించింది. ఇక్కడ మనము హిప్పో ఎన్క్లోజర్ దగ్గర ఉన్నాము. పేరు పద్మ, ఆమె కొడుకు దళపతి. 80 year old. వీటికి ఏం తింటారు రోజు? వీటికి రోజు పుచ్చకాయలు,
డ్రై ఫీడ్ అంటే మనకి తవుడు, జొన్నలు, బార్లీ ఇవన్నీ కలిపినవి డ్రై ఫీడ్, క్యారెట్, తోటకూర ఎక్కువ ఇష్టంగా ఒక్కొక్కటి 15-20 కేజీల తోటకూర డైలీ తింటాయి. పుచ్చకాయలు ఎక్కువ ఇష్టంగా తింటాయి, బనానా తింటాయి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ ఫీడ్ అన్నమాట. ఎకో సిస్టమ్ అంటే ఆక్వాటిక్, టెరిస్టీరియల్, వాటర్ లో ఉంటుంది, ల్యాండ్ మీద కూడా ఉంటుంది అనమాట. సో ఈ ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడంలో, ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడంలో హిప్పో మనకి చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ల్యాండ్ మీద ఫీడ్ అంతా తీసుకుంటుంది, కొమ్మలు, ఆకులు. ఫారెస్ట్ లో అయితే మనం ఇక్కడ ఫీడ్ ఇస్తాము. సో ఇట్స్ ఎన్రిచ్ చేస్తుంది ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ లో. సో ఎప్పుడైతే ఈ న్యూట్రియంట్స్ ఎన్రిచ్ అవుతాయో ఆక్వాటిక్ ప్లాంట్స్, మనకి వాటర్ లో పెరిగే ప్లాంట్స్, అక్కడ ఉండే చిన్న చిన్న చేపలు ఈ న్యూట్రియంట్స్ ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో ఆ విధంగా ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా అలా ఫీడ్ పెట్టి యానిమల్ కి ఎగ్జామిన్ చేస్తారు. ఓరల్ క్యావిటీ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎందుకంటే ప్రతి యానిమల్ కి ఈ క్యావిటీస్, కెనైన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ వైల్ టేకింగ్ ఫీడ్. సో కీపర్ హిమ్సెల్ఫ్ విల్ ఎగ్జామిన్ అండ్ డాక్టర్ ఆల్సో విల్ ఎగ్జామిన్. మనము బటర్ఫ్లై పార్క్ దగ్గర ఉన్నాము. బటర్ఫ్లైస్ అనేవి ఎకో సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ స్పీషీస్. అంటే ఒక ఏరియా ఎక్కువ బటర్ఫ్లైస్ ఎక్కడైనా ఉన్నాయి అంటే దాని అర్థము అక్కడ పొల్యూషన్ తక్కువగా ఉందని. అంటే చాలా సెన్సిటివ్ స్పీషీస్ అన్నమాట. కొంచెం పొల్యూషన్ ఉంటే కూడా అవి ఆ ఏరియాకి రావు. సో అందువల్ల వాటిని ఇండికేటర్ స్పీషీస్ అంటారు. ఒక ఎకో సిస్టమ్ లో బటర్ఫ్లైస్ అంటే ఎకో సిస్టమ్ హెల్దీగా ఉంది అని చెప్పడానికి ఆ బటర్ఫ్లైస్ నంబర్ ని బట్టి మనం చెప్పొచ్చు. ఎక్కువ బటర్ఫ్లైస్ ఉన్నాయంటే దాని అర్థం పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇది రెప్టైల్ సెక్షన్, సెర్పెంటేరియం. డిఫరెంట్ స్నేక్స్, టర్టిల్స్, టోర్టాయిస్, గ్రీన్ ఇగ్వానా. సో ఇలా అన్ని రకాల యానిమల్స్ ఇక్కడ ఉంటాయి, రెప్టైల్స్. ఇది కాకుండా జూలోకి వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఎవరైనా జూకి ఎంటర్ అవ్వగానే టికెట్ తీసుకోకుండా జూలోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఏ యానిమల్ ని కూడా వారి చేసే శబ్దాల ద్వారా గానీ, లేదంటే ప్లాస్టిక్ ఎన్క్లోజర్ లోకి విసరడము, ఇలాంటి యాక్టివిటీస్ చేసి యానిమల్ ని టీస్ చేయకూడదు. ఖచ్చితంగా వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి మినిమైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనమే విజిటర్స్ కి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది త్రూ ఆర్ఓ ప్లాంట్స్. స్వచ్ఛమైన నీరే అందిస్తున్నాము. తర్వాత కొంతమంది బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి కనబడని మంకీ కో దేనికో పెడుతుంటారు. లేదు, అది ఎలా చేయమండి. ఎందుకంటే అది అది జరగడానికి కూడా అవకాశం ఉండదు. ఖచ్చితంగా కీపరు, సెక్యూరిటీ, ఎన్క్లోజర్ దగ్గర ఉంటారు. అలా జరిగే అవకాశమే ఉండదు. అది నాట్ అలౌడ్. ఓకే, ఒకవేళ ఆ విధంగా ఆకతాయిలు చేశారంటే వాళ్ళకి పనిష్మెంట్? పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తాము ఇమీడియట్ గా, ఇచ్చి పనిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ చేసుకోవాలంటే పర్మిషన్ ఏంటండి? అదే విధంగా దానికి ఎంత ఫైన్ అంటున్నా, చార్జ్ ఎంత ఉంటుంది? చార్జ్ 5,000 చార్జ్ చేస్తారండి. అంటే అది స్టేట్ గవర్నమెంట్ నుంచే పర్మిషన్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఒక బోర్డు ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటికి. ఆ బోర్డు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని కన్సర్న్ డిఎఫ్ఓ, ఎవరైతే టెరిటోరియల్ డిఎఫ్ఓ ఉంటారో వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తే మనం అలౌ చేస్తాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. ఆ టైంలో మనం విజిటర్స్ కి ఇబ్బంది అవుతుంటది కదా, కాకుండా చేసుకోవాలా? కాకుండా చేసుకోవాలి. అంటే అంత సిగ్నిఫికెంట్ గా ఇప్పుడు వరకు అయితే లేదు. శాంతి సరోవర్ అని న్యాచురల్ వాటర్ బాడీ ఉంది. సో వాటర్ టేబుల్ మెయింటెనెన్స్, తర్వాత ఇక్కడికి న్యాచురల్ గా బర్డ్స్, ఫ్రీ రేంజింగ్ హెర్బివోర్స్, మీకు చాలా రకాల డీర్స్ నిన్న కూడా మీరు చూసారు, సాంబార్ డీరు, స్పాటెడ్ డీర్స్, వాటి వాటర్ ఫెసిలిటీ అంతా. ఇది కంప్లీట్ గా ఉండే విజువల్స్ నేను ఇస్తాను. ఓకే, ఇది కాకుండా మేడం మీరు అన్ని చేస్తున్నారు కదా, బర్డ్స్ వాక్ లాంటివి ఏమైనా చేయొచ్చు కదా ఇక్కడ? మనం ఏ జూలో ఏ వర్క్ చేయాలన్నా సెంట్రల్ జూ అథారిటీ గైడ్ లైన్స్ ప్రకారమే చేస్తామండి. బిఫోర్ 9 ఎవరిని అలౌ చేయడం ఉండదు. ఎందుకంటే మనం చేసే శబ్దాలు ఏవి కూడా అంటే అది యానిమల్ కి ఈవినింగ్ 5 నుంచి మళ్ళీ మార్నింగ్ 9 వరకు రెస్టింగ్ టైం. యానిమల్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. కాబట్టి ఆ టైంలో ఎవరిని అలౌ చేయడం జరగదు. ఒకవేళ జూలోకి వచ్చి కొంతమంది ఇక్కడే నైట్ స్టే చేయాలనుకుంటే ఫెసిలిటీ ఉంది? నో, లేదు, ఆ ఫెసిలిటీ లేదు. రావాలి ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకి వెకేట్ చేసేయాలి. ఇవి ఇందాక మనం యానిమల్ ఎక్స్చేంజ్ అని ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పుకున్నా. అంటే మన దగ్గర సర్ప్లస్ యానిమల్స్ వేరే జూకి ఇచ్చి వేరే జూ నుంచి తెచ్చుకోవడం. అలా మన దగ్గర ఉన్న సర్ప్లస్ యానిమల్స్, వైట్ టైగర్స్, వైల్డ్ డాగ్స్, వుల్ఫ్స్, హైనాస్ ఇచ్చి వీటిని మనం అలీపూర్ జూ నుంచి తెచ్చుకున్నాం, కోల్కతా.
ఓ సో ఈ పేరు 1 year Animal Bengal ఇవి. వచ్చి వీటి ఫీడ్ అది ఎలా ఉంటుందంటే క్యారెట్స్, ఆనియన్స్, యాపిల్స్, తర్వాత డ్రై ఫీడ్ ఇవి తీసుకుంటాయి. అరౌండ్ 19 to 20 kgs ఈచ్ యానిమల్ తీసుకుంటుంది. 19 to 20 kgs ఈచ్ యానిమల్. అలాగే లీవ్స్ ఏవైతే అక్కడ ట్యాగ్ చేశారు చూస్తే ఫైకస్, మర్రి, రావి, వేప లీవ్స్ కూడా తీసుకుంటాయి. జనరల్ గా ఇవి బ్రౌజింగ్ యానిమల్స్. సో బ్రౌజ్ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఎకో సిస్టమ్ బెనిఫిట్ ప్రతి యానిమల్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందని ఇందాక అనుకున్నాం కదా. సో ఇవి ఏదైనా బ్రాంచెస్ ని అంటే ఈ యానిమల్స్, ఎలిఫెంట్స్, జిరాఫ్స్ ఇవన్నీ కూడా ఎకో సిస్టమ్ ఇంజనీర్స్ గా పనిచేస్తాయి. సో అన్ని యానిమల్స్ ఆ పొడవుగా ఉండే బ్రాంచెస్ ని తీయలేవు. సో ఇవి ఏం చేస్తాయంటే ఆ బ్రాంచెస్ ని కట్ చేయడం ద్వారా రిమైనింగ్ యానిమల్స్ కి ఒక వే ఏర్పాటు చేస్తాయి. ఎలిఫెంట్స్ గానీ, జిరాఫ్స్ గానీ ఇవి ఇంజనీర్స్, ఫారెస్ట్ ఇంజనీర్స్, రోడ్స్ ఫార్మ్ చేయడంలో. ఫైనల్ గా చెప్పండి మేడం, ఇందిరాగాంధీ జ్యువెలరీ పార్క్ ఒక ఐకాన్ చెప్పుకొచ్చారు. ఇంకా దీన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చండి? ఇంకా డెవలప్ చేయడానికి చాలా అంటే కలెక్షన్, యానిమల్ కలెక్షన్ పెంచడమే అండి. అంటే జూకి వచ్చే ప్రతి ఒక్కరూ ఏంటంటే వివిధ రకాల జంతువుల్ని చూడడం ద్వారా, వాటి బిహేవియర్ తెలుసుకోవడం ద్వారా కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసి వెళ్ళడం, అలాగే మానసిక ఆనందం. సో ఇంత మంచి పచ్చని వాతావరణంలో తిరగడం ద్వారా వారికి మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. ఇంకా ఇంప్రూవ్ చేయడం ఏంటంటే యానిమల్ కలెక్షన్ ఇంప్రూవ్ చేస్తాము. అలాగే విజిటర్ ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాము. ఓకే, అంటే మీకు గోల్ ఉంటుంది కదండి, వైల్డ్ యానిమల్ మీద ఎక్కువగా ఎఫెక్షన్. అంటే నా గోల్ ఏంటంటే కన్జర్వేషన్, బ్రీడింగ్ బాగా జరగాలి. నా టైంలో ఎక్కువ యానిమల్స్ సంతతిని అభివృద్ధి చెందింప చేయాలి. సో వాటిని సంరక్షణగా మంచిగా చూసుకొని బ్రీడ్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం. ఓకే, ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జూ పార్క్ రండి అంటున్నారు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విశాఖపట్నంలో ఉన్నామా లేదా ఫారెస్ట్లో ఉన్నామా అనేది మర్చిపోతాం. ఎందుకంటే చక్కటి వాతావరణం, ప్రశాంత వాతావరణం ఉంది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఇక్కడికి వచ్చి కాసేపు జంతువులు చూసుకుంటూ నడిస్తే మనకున్న స్ట్రెస్ అంతా పోవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ డబుల్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మూగజీవులైనా మనల్ని ప్రేమిస్తాయి, మనం వాటిని ప్రేమిస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటిని ఇరిటేట్ చేయకుండా, ప్లాస్టిక్ వాడకుండా రండి, అటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ రండి అంటున్నారు మేడం. ఈ జూ అనేది చుట్టుపక్కల ఛత్తీస్గఢ్లో కానీ, ఒడిశాలో కానీ అన్ని జూలు ఉన్నాయి. కానీ ఈ జూ స్పెషాలిటీ మాత్రం ఇది కంప్లీట్గా ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న మనుషులకి ఆత్మీయత, అభిమానం, అనురాగం పంచడమే కాకుండా ఈ ఉన్న జంతువులు కూడా ఈ జూ కాదు, తమ సొంత ఇల్లు, తమ అడవిలో ఉన్నాం అనే భ్రమించేలా ఇది చక్కగా రూపుదిద్దుతుంది. కాబట్టి ఈ జూ స్పెషాలిటీ మాత్రం ఖచ్చితంగా ప్రకృతి మధ్యన ఉంది. ఇది అడవిలోనూ ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది. విశాఖపట్నంలో ఉన్నాం కానీ కాంక్రీట్ జంగిల్ మధ్యన ఉందన్న విషయం ఎక్కడ కూడా మనకు తెలియదు. మనమే కాదు, ఇక్కడ ఉన్న జంతువులు కూడా ఇది మా ఇల్లు అని వాళ్ళు ఆ విధంగా మా ఇల్లు అని భావిస్తున్నారంటే ఆ విధంగా భావించబట్టే అవి కూడా ఫ్రీగా తిరగడం చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జూకు రండి, ఇక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీని సంపాదించి వెళ్ళండి. ఇది విశాఖపట్నంలో జూలో ఉన్న జంతు పరీక్షణాధికారి మంగమ్మ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and something else. Well done. I congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well.